కాళేశ్వరంపై 10 పేజీలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్ అంటూ రిపోర్ట్లో ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఓకే రైట్. కాళేశ్వరంకి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ కూడా నిర్వహించారు. అనంతరం అనేక ఆరోపణల తర్వాత అనేక డిస్కషన్స్ తర్వాత ఇటు 10 పేజీలతో అధికారులు దీనికి సంబంధించి ఓవరాల్గా నివేదికను సిద్ధం చేయడం జరిగింది. కాళేశ్వరం వైఫల్యానికి కాళేశ్వరంలో బ్యారేజ్ కుంగిపోవడానికి గల ప్రధాన కారణం కేసీఆర్ అంటూ ఒకవైపు అనుమానాలు వచ్చినప్పటికీ కూడా ఇవాళ నివేదికలో మాత్రం స్పష్టంగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనకి కాళేశ్వరంపై 10 పేజీలతో అధికారులు నివేదిక సిద్ధం చేసిన వాటిలో వైఫల్యానికి సంబంధించి పూర్తిగా కారణం కేసీఆర్ అంటూ రిపోర్ట్ చెప్తుంది. మరి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, ఏసీబీ ఆధ్వర్యంలో జరుగుతుందా అనే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా మనకి తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే ఓవరాల్గా 10 పేజీలకు సంబంధించి అధికారులు నివేదిక అయితే సిద్ధం చేయడం జరిగింది. పూర్తిగా నివేదికకు సంబంధించి ఏదైతే గతంలో చూసుకున్నటువంటి విచారణలో కూడా అనేక రకాలుగా కేసీఆర్ చెప్పడం వల్ల ఇక్కడ స్టార్ట్ చేశాము, ఇక్కడ నిర్మించాము, ఇక్కడ అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయని చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఈ నివేదిక ఆధారంగా చూసుకుంటే కనుక పూర్తిగా కాళేశ్వరం వైఫల్యానికి సంబంధించి ఓవరాల్ మెయిన్ రీజన్ అయితే కేసీఆర్ అంటూ ఒకవైపు నివేదికలో కనిపిస్తూ ఉంది. రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. మనకి నగేష్, చూస్తున్నాము కాళేశ్వరంపై వచ్చినటువంటి నివేదికలో పూర్తిగా ప్రధాన ఈ వైఫల్యానికి కారణం కేసీఆర్ అంటూ రిపోర్ట్లో ఉంది. మరి నెక్స్ట్ ఏం చేయబోవచ్చు అధికారులు? అంటే ఇవాళ దీనిపైనే మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. క్యాబినెట్ మీటింగ్లో క్లియర్గా ఈ నివేదికను అనుసరించి క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులతో చర్చించున్నారు. ఎందుకంటే ఈ కమిషన్ నివేదికను బట్టి ఇందులో 10 పేజీల నివేదికలో క్లియర్గా కాళేశ్వరంలో లోపాలు జరిగినట్టుగా ఏ స్థాయిలో ఎవరెవరు తప్పులు చేసేదానిపైన కూడా క్లియర్గా పేర్కొన్నారు. అవకతవకలకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని గుర్తించారు. ఇందులో ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నేతలు, సెంట్రల్ డిజైన్డ్ ఆర్గనైజేషన్ సంబంధించిన నిర్లక్ష్యము, అలాగే మొత్తం ఇందులో స్టడీస్ లేకుండా, మోడల్ స్టడీ లేకుండా డిజైన్ ఆమోదించిన సీడీఓ కావచ్చు, నాణ్యత లేని నిర్మాణాలు, థర్డ్ పార్టీ పరిశీలన లేకుండా డైరెక్ట్గానే ముందుకు వెళ్ళడం, క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ జారీలోను అవకతవకలు, కాంట్రాక్టర్ల కోసం 2021లో మేడిగడ్డ పూర్తయినట్టు పూర్తిగా చూపించడం. ఓవరాల్గా వచ్చిన ప్రైమరీ 10 పేజీల నివేదికలు కూడా ప్రతి ఒక్కరిని చూపించారు. ఇందులో చీఫ్ ఇంజనీర్ సీడీఓ ఉన్నారు, అలాగే ఇంజనీర్స్ అండ్ చీఫ్ ఇంజనీర్ TSERL ఉన్నాడు, అలాగే ఇంజనీరింగ్ చీఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఈఎన్సీ ఉన్నాడు, సూపరింటెండెంట్ ఇంజనీర్స్ ఉన్నారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఈఈలు ఉన్నారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ వాళ్ళు ఉన్నారు, అలాగే డిజైన్స్ వితౌట్ మోడల్ స్టడీస్ అని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. ఇందులో రెస్పాన్సిబుల్ పర్సన్లో పూర్ కన్స్ట్రక్షన్, అలాగే క్వాలిటీలో కూడా తీవ్రమైన తేడా, లాక్ ఆఫ్ థర్డ్ పార్టీ వెట్టింగ్ అని చెప్పి కూడా ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. ఇన్ఫెక్టివ్ O&M అని చెప్పి కూడా ఇందులో రాశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ సూపరింటెండెంట్ ఇంజనీర్స్ కావచ్చు, అలాగే ఇందులో సబ్స్టాన్షియల్ కాంప్లీషన్ సర్టిఫికేట్ మేడిగడ్డ 9/9/2019 ఇచ్చిన సర్టిఫికేట్ సంబంధించి కూడా ఇందులో క్లియర్గా రాసుకొచ్చారు. ప్రతి విషయం కూడా ఇందులో ఇంజనీరింగ్ చీఫ్ O&M కావచ్చు, అలాగే డ్యామ్ సేఫ్టీ డివిజన్ కావచ్చు, ఇందులో శ్రీ మురళీధర్ ఈఎన్సీగా ఉన్న మొన్న రీసెంట్గా ఏసీబీ రైళ్లు జరిగిన మురళీధర్ 100 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలోనే సంపాదించడం ఆరోపణలతో ఏసీబీ రైడ్ చేసింది. దాదాపుగా 300 కోట్ల ఆస్తుల పైన గుర్తించింది. హరిరామ్ కూడా చీఫ్ ఇంజనీర్ PCSS ప్రాజెక్ట్, ఇతనిపైన కూడా ఏసీబీ దాడులు నిర్వహించింది. అవినీతి నిరోధక శాఖలో కూడా కోట్లాది రూపాయల ఆస్తులు బయటపడ్డ పరిస్థితి. అలాగే నరేందర్ రెడ్డి, టి శ్రీనివాస్ కావచ్చు, ఓంకార్ సింగ్ ఉన్నాడు. అలాగే క్లియర్గా ఇందులో పై అధికారులు, ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ IAS ఆఫీసర్ల పేర్లను కూడా ఎస్కే జోషి కమిషన్ పేర్కొంది. ఇందులో ఎస్కే జోషి IAS ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇరిగేషన్గా పనిచేస్తూ ప్రాజెక్టు రూపకల్పన క్లియర్గా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులు ఇతనే ఉన్నారు. సర్ప్రైజ్ క్రిటికల్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ దట్ వుడ్ బి బ్లాక్డ్ మేడిగడ్డ బ్యారేజ్ అని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. స్మితా సబర్వాల్
అప్పుడు సీఎంఓలో చక్రం తిప్పిన అధికారి అడిషనల్ సెక్రటరీ టు సీఎం అని చెప్పి ఇందులో క్లియర్గా రాశారు. ఫెయిల్డ్ టు ప్రజెంట్ క్రూషియల్ ఫైల్స్ బిఫోర్ క్యాబినెట్ వయలేటెడ్ బిజినెస్ రూల్స్ అని చెప్పి ప్రతి బిజినెస్ రూల్స్లో క్యాబినెట్ మీటింగ్లో కానీ ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడంలో కూడా స్మితా సబర్వాల్ కావాలనే తాత్సారం చేసిందని చెప్పి కూడా క్లియర్గా పేర్కొన్నారు. ఇందులో శ్రీ ఈటల రాజేందర్ అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నిధులు విడుదల చేయడంలో తన పాత్ర ఉందని చెప్పి ద మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. అంటే డిసోన్డ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ డిఫర్డ్ ఆల్ అకౌంటబిలిటీ టు కేఐపిసిఎల్ డిస్పైట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బీయింగ్ ఆన్ కేఐపిసిఎల్ బోర్డు. అంటే తను అధికారాలకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఎల్ఎన్టీ కావచ్చు ప్రాజెక్టు రూపకల్పన జరుగుతున్న క్రమంలో ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈటల రాజేందరు డబ్బుల్ని ఇచ్చాడు అని చెప్పి క్లియర్గా ఇందులో ఈ కమిషన్ నివేదికలో పేర్కొన్నారు. దెన్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న అప్పటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఇష్టం వచ్చిన రీతిలో ముందుకెళ్ళి ప్రజలకు చూడడం కోసం అయితే కాళేశ్వరం డిజైన్ పూర్తయిందని చెప్పి ఏ ఇంటర్నేషనల్ బీబీసీ ఛానల్తోనో పైన డ్రోన్ వీడియోలు చూపించి చేపించడం అనేది క్లియర్గా ఇక్కడ లోపాలు గుర్తించడం అర్థమవుతుంది. ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు అక్కడికి వెళ్ళి కేవలం పైన అంటే యాక్టింగ్ అంటే నటనలో ఇదిగా ఉన్నట్టుగా అక్కడికి వెళ్ళి టోపీ పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టుని తానే నిర్మిస్తున్నట్టుగా చూపించాడని చెప్పి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్రమైన తప్పులకు పాల్పడ్డాడని చెప్పి ఈ రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నారు. గేవ్ ర్యాండమ్ ఇన్స్ట్రక్షన్స్ వితౌట్ అకౌంటబిలిటీ అండర్ మైండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో క్లియర్గా తప్పులు కనిపిస్తున్నాయని చెప్పి ఇందులో పేర్కొన్నారు. హెల్డ్ డైరెక్టివ్లీ అండ్ వికారిస్లీ అకౌంటెంట్ ఫర్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ కంప్లీషన్. సో ప్రతి విషయంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న క్రమంలో క్లియర్గా ఇర్రెగ్యులారిటీస్ అనేది క్లియర్గా పేర్కొన్నారు. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ త్రో కేఐపిసిఎల్ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి బోర్డు మెంబర్స్ పాస్ట్ ప్రజెంట్ హెల్డ్ రెస్పాన్సిబుల్ అంటే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాలని చెప్పారు. యాక్టింగ్ యాజ్ లోన్ ఫెసిలిటేటర్స్ వితౌట్ ఓవర్సైట్ మిస్ అప్రాప్రియేటింగ్ పబ్లిక్ మనీ ప్రజల ధనాన్ని వృధా చేయడంలో వీళ్ళందరి పాత్రదారులని చెప్పి పేర్కొన్నారు. ఇగ్నోరింగ్ ప్రాజెక్ట్ అప్రైజల్స్ అండ్ రెవెన్యూ జనరేషన్ అబ్లిగేషన్స్. సో మొత్తానికి అంటే రెవెన్యూ జనరేట్ చేయడంలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కనుక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది, ఎన్ని విధాలుగా అంటే ఎన్ని లక్షల పంటల ఎకరాలకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా విధి విధానాలు లేని నిర్మాణం జరిగిందని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. అఫీషియల్స్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు వీళ్ళందరూ కూడా పాత్రదారులే సూత్రధారులే అని చెప్పి క్లియర్గా పేర్కొన్నారు. లయబుల్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ మిస్అప్రోప్రియేషన్ వీళ్ళందరూ కూడా గతంలో అంటే మామూలుగా క్రిమినల్ కేసుల్లో కూడా ఇవన్నీ వర్తిస్తాయి. మామూలుగా ఎవరు తప్పులు చేస్తే వీళ్ళందరూ కూడా క్రిమినల్కి అర్హులే అని చెప్పి కూడా క్లియర్గా పేర్కొన్నారు. వీళ్ళందరూ కూడా ఆర్థికకు సంబంధించిన నేరాలకు పాల్పడ్డారని చెప్పి క్లియర్గా ఇందులో చూపించారు. ఎల్ఎన్టీ మేడిగడ్డను కూడా కాంట్రాక్టర్లుగా ఉన్న కాంట్రాక్టర్గా ఉన్న ఎల్ఎన్టీ కూడా తప్పులకు పాల్పడింది. నాట్ ఎంటిటెడ్ టు ఎనీ సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్స్ నాణ్యతకు సంబంధించిన కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించిన కావచ్చు, కేంద్రం అనుమతులు కావచ్చు, ఇవి కూడా ఇర్రెగ్యులారిటీస్ కొనసాగిస్తూని ప్రాజెక్టుని కంప్లీట్ చేయడంలో కూడా అత్యుత్సాహం చూపించి ప్రాజెక్టును కంప్లీట్ చేసినట్టు చూపించారు. మస్ట్ కంప్లీట్ రిస్టోరేషన్ ఆఫ్ 7th బ్లాక్ అండ్ రెక్టిఫై డిఫెక్ట్స్ ఇట్స్ ఓన్ కాస్ట్. సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ప్రజలకు సంబంధించిన ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడంలో క్లియర్గా ఎలాంటి తప్పులకు పాల్పడదని చెప్పారు. ఏజెన్సీస్ ఫర్ అన్నారం అండ్ శాండ్ల్యాండ్ హెల్డ్ ఇలబుల్ డిఫెక్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా అందరూ క్లియర్గా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్, అలాగే అనిల్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, ఓం హరి, సో వీళ్ళందరూ కూడా అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయి నుంచి మొదలుకుంటే ఉన్నతాధికారులు వరకు, అలాగే ఇరిగేషన్ మినిస్టరు, ఆర్థిక శాఖ మంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళందరూ కూడా క్లియర్గా తప్పులకు పాల్పడి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని చెప్పి కూడా ఈ 10 పేజీల ప్రైమరీ రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నారు. వీళ్ళందరిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ప్రాసిక్యూషన్కు వెళ్ళే విధంగానే చూస్తుంది. అంటే అన్నీ తానే అన్న విధంగా కేసీఆర్ వ్యవహరించాడని చెప్పి కాళేశ్వరం రిపోర్ట్లో క్లియర్గా 650 పేజీల నివేదికలో క్లియర్గా కమిషన్ పేర్కొంది. త్రిసభ్య కమిషన్ అంటే అప్పుడు సంబంధించిన
పూర్తి నిర్ణయాధికారం కూడా కేసీఆర్ హరీష్లే నిర్ణయాధికారం తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా సొంతంగా 2016 జూలై ఆగస్టు నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగిందని వ్యాప్కోస్తో సంప్రదింపులు జరపకుండా 2016 అక్టోబర్ 22 హైపవర్ కమిటీ నిర్ణయం పేరుతో కూడా బ్యారేజీ నిర్మాణం ప్రదేశాలు కూడా మార్చారని చెప్పి కూడా రిపోర్ట్లో క్లియర్గా పేర్కొంది. సో మొత్తం ఓవరాల్గా కాళేశ్వరం అనేది నిర్మాణం అనేది కూడా ఉద్దేశపూర్వకంగానే జరిపించారని చెప్పి క్లియర్గా పేర్కొన్నారు. తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదనేది సాకుగా చూపారని చెప్పి కూడా క్లియర్గా పేర్కొన్నారు. అంటే ఈ వాదనలో నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ ఏమాత్రం కనిపించడం లేదని చెప్పి కమిషన్ తన ఎంక్వైరీలో పూర్తిగా నిగ్గు తేల్చింది. 3 బ్యారేజీల నిర్మాణానికి ప్రాథమికంగా పాలనాపరమైన అనుమతులు తీసుకున్నారని, ఇందుకు జీవోలు అంటే 231, 32, 33 జారీ చేసి వాటిని క్యాబినెట్ ముందు ఉంచకుండా మంత్రివర్గ ఆమోదం తీసుకోకుండా ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని చెప్పి పూర్తిగా ఇందులో కమిషన్ తన నివేదికలు తెరిచింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు 71,436 కోట్లని ప్రధానమంత్రికి 21/2/2016లో అప్పటి సీఎం రాసిన లేఖలో పేర్కొన్నారని చెప్పి కమిషన్ తన నివేదికలో పేర్కొంది. 2016న అప్పటి సీఎం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా వ్యాప్కోస్ తుది నివేదిక డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి కూడా అప్పుడు తప్పు పట్టింది. సో అంటే ఈ తుమ్మిడిహట్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు ప్రదేశాన్ని తరలించకుండా నిపుణుల కమిటీ సూచనను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేని చెప్పి కూడా క్లియర్ కూడా కాళేశ్వరం నివేదికలో పేర్కొంది. ఎటువంటి జవాబుదారితనం లేకుండా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇస్తూ అంటే ఎక్కడ కూడా రిటర్న్గా కూడా తాము దొరకకుండా చేసుకున్నారు. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా తమదే వస్తుంది, ఏదో రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇందులో ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడ్డట్టుగా క్లియర్గా పేర్కొంది. ఈటల రాజేందర్ అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ చిత్తశుద్ధి ప్రదర్శించలేని చెప్పి కూడా నివేదిక తప్పుపట్టింది. ఆర్థిక శాఖ కూడా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిమిటెడ్కి సంబంధించి పూర్తిగా సంస్థ మీదకే తోసేసారని చెప్పి కూడా క్లియర్గా ఇందులో పేర్కొంది. 2 సార్లు కూడా అంచనాల్ని సవరిస్తూ కూడా కాళేశ్వరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు కూడా సిడబ్ల్యూసి అప్పుడు బ్యారేజీల నిర్మాణం కావచ్చు, నిర్వహణ పద్ధతికి సంబంధించిన జరగాలని చెప్పి కేంద్ర జలవనరుల సంఘం కూడా సూచించింది. కానీ ఇవన్నీ కూడా ఈ మొత్తం ఇందులో సిడబ్ల్యూసి కూడా కొంత మేరకు వాళ్ళని కూడా లంసంగా మేనేజ్ చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వ్యయం మొదట 38,500 కోట్లు కాగా తర్వాత దాన్ని 71,436 కోట్లకు మార్చారు. తదుపరి 1,10,248.48 కోట్లకు పూర్తిగా తీసుకెళ్లారని చెప్పి పెంచేశారని చెప్పి నిర్మాణ సంస్థలకు అనుచితంగా లబ్ధి చేకూర్చడానికి పలు దఫాలుగా ప్రాజెక్టు నిర్మాణం పెంచారని చెప్పి కూడా క్లియర్గా పేర్కొన్నారు. సుందిల్లా, అన్నారం బ్యారేజీల స్థలాలు కూడా మార్చారని చెప్పి కూడా ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. ఇందులో బ్యారేజీల పొడవు కానీ ఫ్లడ్ బ్యాంకులు కానీ డిజైన్లలో మార్పులు కానీ క్లియర్గా ఎక్కడ కూడా సరిగా లేవని చెప్పి క్లియర్గా కమిషన్ తన వీళ్ళ తప్పుల్ని కూడా క్లియర్గా చూపించింది. ప్రాజెక్టు వ్యయాలు కానీ ముబ్బడిగా పెంచడం, నిర్మాణ సంస్థలకు అనుచితంగా లబ్ధి చేకూర్చడం కోసమే కమిషన్ల కోసమే పూర్తిగా పనిచేశారు. మేడిగడ్డ నిర్మాణం పూర్తి కాకుండానే పూర్తయినట్లు నిర్మాణ సంస్థకు ధృవీకరణ పత్రం ఎలా ఇస్తారని చెప్పి కూడా కమిషన్ తప్పుపట్టింది. బ్యారేజీలో లోపాలు బయటపడినా, లీకేజీలు కనిపించినా కూడా వాటిని పట్టించుకోకుండా వాళ్ళు అంటే రాష్ట్రంలోని జీవనాడి అని తెలంగాణలో కాళేశ్వరం పారితేనే ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పి మభ్యపెట్టారని చెప్పి కూడా నివేదికలో పేర్కొంది. ఇందులో ప్లానింగ్లో కానీ సాంకేతిక ఆర్థిక క్రమశిక్షణలో సుస్పష్ట నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పి కమిషన్ తన నివేదికలో క్లియర్గా పేర్కొంది. బ్యారేజీలో నీటి నిల్వ నిర్ణయం అనేది పూర్తిగా కేసీఆరే బాధ్యత వహించాడని చెప్పి కూడా ఇందులో క్లియర్గా ఈ కమిషన్ పేర్కొంది. అంటే బ్యారేజీలకు సంబంధించి 2019లో ప్రారంభించిన మేడిగడ్డ బ్యారేజు 7వ బ్లాక్ కావచ్చు 2023 అక్టోబర్ 21న కుంగిందని, ప్రారంభం నుంచి అప్పటి నిర్వహణ పనులు సరిగా చేయాలని చెప్పి నివేదికలో క్లియర్గా పేర్కొన్నారు. ఈ నివేదికకు సంబంధించి ప్రస్తుతం అయితే అంటే మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ మీటింగ్లు అధికారులు అలాగే మంత్రులు నిర్ణయం తర్వాత ప్రాసిక్యూషన్కు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక బ్యాక్ వాటర్ అధ్యయనాలు కావచ్చు, టేల్ వాటర్ రేటింగ్ కరువులు కావచ్చు, జీడీ కరువులు, జియో ఫిజికల్ పరీక్షలు ఇవి చేయకుండా అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణాన్ని పూర్తిగా చేశారని చెప్పి కూడా ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. మొత్తం ఓవరాల్గా బ్యారేజీలు పాడు కావడం కావచ్చు, పిల్లర్లు కుంగిపోవడం కావచ్చు, డౌన్ స్ట్రీమ్లో రక్షణ వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పి కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఆఫ్ట్రాన్లు దెబ్బతినడం, సిమెంట్ కాంక్రీటు బ్లాకులు
పూర్తిగా చెల్లాచెదురు కావడం, 4 ఏళ్ల పాటు ఓఎండం పనులు చేయకపోవడమే ఇందుకు కారణం స్పష్టంగా చెప్పింది. కేవలం 3 ఏళ్ల లోపలనే కాళేశ్వరం నిర్మాణం చేయాలన్న అత్యాశ, వీళ్ళ డబ్బుల సంబంధించిన సంపాదించుకోవాలనే ఇదే మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా పాడు చేసిందని పేర్కొంది. జాతీయ ఆనకట్టల భద్రత 2021 చట్టం ప్రకారం బ్యారేజీల పరిస్థితి నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పి కూడా పేర్కొంది. ఇందులో ఈఎన్సీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈఎన్సీ వీళ్ళకి సంబంధించిన అంటే మేడిగడ్డ నిర్మాణ సంస్థ అధికారులు కుమ్మక్కై ప్రజాధనంతో పాటు పూర్తిగా అంటే ఇందులో వ్యాప్కోసి నివేదికను పక్కన పెట్టడం కావచ్చు, సంస్థకు చెల్లించాల్సిన ఆ డబ్బుల్ని కూడా మొత్తం వీళ్ళే తిన్నట్టుగా పేర్కొన్నారు. అంటే 10 పేజీల నివేదికలు పరిమేరుగా చెప్పిన 650 పేజీలకు సంబంధించిన పూర్తి నివేదికలు మాత్రం ప్రతి అంశాన్ని పూసగుచ్చినట్లు కమిషన్ తీరుతెన్నులను అంటే అప్పుడు తప్పులు జరిగిన తీరుతెన్నులను కూడా పూర్తిగా వివరించింది. ఇందులో ఎస్కే జోషితో పాటు స్మితా సబర్వాల్, ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే అప్పటి స్మితా సబర్వాల్ సీఎంగా ఉన్న అధికారి కావచ్చు, అలాగే ఈఎన్సీలో ఉన్న అనిల్ కుమార్, హరి రామ్ అని చెప్పి వీళ్ళు కూడా అధికారులు కానీ ఏఈలు కానీ డిఈలు కానీ మొత్తం పూర్తి బాధ్యత వహించారు. కానీ అన్నీ తానే ముందై నడిపించానని చెప్పి కేసీఆర్ మాత్రం నిర్వహణ సంబంధించిన లోపాలు తనే ఒక పేపర్ వేసి చూపించడం, తదుపరి ఇలా కట్టాలి ఇలా వెళ్ళాలని చెప్పి చూపించారు. కానీ నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలన్న దాంతో అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, తాము పూర్తి చేసి ఏదో ప్రైవేట్ సంస్థతో భారీ డ్రోన్లతో వీడియోలు నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 హెక్టార్ల భూమి పంట పడుతుందని చెప్పుకొచ్చారు. కానీ కాళేశ్వరం నిర్వహణకు సంబంధించి కూడా దొల్లతనం బయటపడింది. మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్లు పూర్తిగా కుంగిపోవడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ కానీ అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు. ఓవరాల్గా సూపర్ బాస్గా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా శిక్షకు బాధ్యుడని చెప్పి కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పుడైతే హై లెవెల్ సంబంధించిన మధ్యాహ్నం కేబినెట్ నిర్ణయం తర్వాత ముఖ్యమంత్రి కానీ అలాగే మంత్రులు కానీ మిగతా అధికారుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత కాళేశ్వరానికి తప్పులకు బాధ్యులైన పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రాసిక్యూషన్ తీసుకోవడానికి ఉన్న వ్యవహారాలు ఏంటి, లీగల్గా ఎలా ముందుకెళ్ళాలన్న అంశంపైన కూడా మధ్యాహ్నం చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే హై టెన్షన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ హరీష్ గారు ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఫామ్ హౌస్లో మీటింగ్లు జరుపుతున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత తాము ఏం చేయాలని చెప్పి ఒక రకమైన గందరగోళంలో అయితే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కేసీఆర్తో సమావేశారు. ఓవరాల్గా వీళ్ళందరూ కూడా తమ తప్పులు బయటపడ్డ తర్వాత లీగల్గా ఎలా ముందుకెళ్లాలనే అంశానిపై వాళ్ళు చర్చిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని నిర్మాణ వ్యయానికి కట్టబెట్టి ఇప్పుడు కాళేశ్వరం పూర్తిగా నిరుపయోగం కావడం, ప్రజలకి అందుబాటులో లేకపోవడం కానీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అలాగే రేవంత్ రెడ్డి కానీ ఇప్పటికే దీనిపైన రకరకాలుగా చర్చలు జరిపారు. 2 రోజుల క్రితం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై అప్పుడు జరిగిన వ్యవహారం అంటే కాళేశ్వరం మొదలైన నాటి నుంచి 2018 మొదలైన నాటి నుంచి అప్పుడు జరిగిన వ్యవహారాలన్నింటినీ కూడా పరిశీలించారు. తదుపరి తీసుకునే చర్యలపైన కూడా మిగతా మంత్రులతో కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఇలా మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే నగేష్, ఇప్పుడు చూస్తున్నాం మనం ఒకవైపు వీళ్ళ వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు? అంటే అటాకింగ్ మోడ్ పాలసీలోనే పాలిటిక్స్ని అయితే వీళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ అలాగే హరీష్ కానీ వీళ్ళంతా కొనసాగిస్తున్నారు. అంటే కాళేశ్వరాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాం, 1,00,000 హెక్టార్లకు పైగా పంట పండించడానికి చేశాము. ఇప్పుడున్న ప్రభుత్వము అంటే ఏదో సిమెంట్ వేసి అందులో మామూలుగా మనం ఏ బిల్డింగ్ కట్టినా ఒకవేళ పగుళ్ళు వస్తే కనుక వాటి సిమెంట్తో పూడ్చి ఇమ్మీడియట్గా ముందుకెళ్ళొచ్చని చెప్తున్నారు. కానీ 19 పిల్లర్ల నిర్మాణం జరిగేటప్పుడు దాని డెప్త్ అంటే మామూలుగా ఒక పునాది తీసినప్పుడు అక్కడ గ్రావిటీ ఎంత ఉంది, ఎంత లోతున పిల్లర్లు నిర్మించాలి, అక్కడ వాటర్ ఎన్ని క్యూసెక్ల నీరు వస్తుంది, ఆ క్యూసెక్ల నీరు బలంగా పిల్లర్లకు తాకితే కనుక నెక్స్ట్ లెవెల్లో పరిస్థితి ఏంటి అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కనీసం 100 ఏళ్ళైనా ఉండాలి. అంటే భవిష్యత్తు తరాలకు పనిచేసే విధంగానే ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టాలి. ఇప్పటికిప్పుడు మనం గతంలో చూడొచ్చు, నాగార్జున సాగర్ కానీ మిగతా చాలా ప్రాజెక్టులు అప్పుడు నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా నీటి నిల్వనుంచుతున్నాయి, విద్యుత్తును ఉపయోగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అంటే చిన్న చిన్న లోపాలు అయితే అక్కడ కనిపిస్తుంటాయి. అంటే చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోవచ్చు, అంటే ఎప్పుడైనా గేట్లు పాడవుతుండొచ్చు. కానీ ఇక్కడ మొత్తం ఓవరాల్గా కాళేశ్వరం నిర్మాణం సంబంధించిన మేడిగడ్డ పూర్తిగా కుంగిపోయే పరిస్థితి. 19 పిల్లల్లో దాదాపుగా అన్ని పగుళ్ళు వచ్చాయి, అవన్నీ కుంగిపోతున్న పరిస్థితి. అందులో వీళ్ళు అప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఆ కాళేశ్వరం సంబంధించిన పగుళ్ళు బయటపడ్డా కూడా నామకే వాస్తగా కింద సిమెంటు కానీ ఇసుక వేసి కొంత
బయటకు కనిపించకుండా చేశారు. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఏఐసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టుని వెళ్ళి పరిశీలించారు. ప్రతి చోట పిల్లర్లో పగులు కనిపించాయి. ఒకవేళ నీటి నిల్వను మాత్రం అక్కడ ఉంచితే మాత్రం ఇప్పటికీ కాళేశ్వరం ఆ నీటి నిల్వలో పూర్తిగా కొట్టుకుపోయేది. అంటే మాటల పరంగా, రాజకీయ పరంగా మాత్రం అన్నీ మాట్లాడుతుండొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కాళేశ్వరాన్ని అంటే అక్కడ కొన్ని మెరుగులు దిద్ది వాటికి సిమెంట్ వేసి నీటి నిల్వను పెట్టి ప్రజలకు నీరు అందించవచ్చు అని చెప్పుకొస్తున్నారు. అంటే నల్గొండ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్నగర్ వీళ్ళందరికీ నీళ్లు అందించవచ్చు చెప్పుకొస్తున్నారు. కానీ నీళ్లు నిల్వ చేయాలంటే ఆ వేల క్యూసెక్ల నీళ్ళు అక్కడికి వచ్చి ఆగాలంటే కూడా ప్రాజెక్ట్ ఆగాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో భారీ వరద నీరు పైనుంచి వస్తుంటుంది, మిగతా మహారాష్ట్ర నుంచి వస్తుంటుంది. కానీ ఆ భారీ వరద నీరును కాళేశ్వరం ప్రాజెక్టు తట్టుకుంటుందా అని చెప్పి రకరకాలుగా పరిశీలన జరిపారు. ఎక్కడ కూడా వరద నీరును తట్టుకునే పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టుకు లేదని చెప్పి అధికారులు నిగ్గు తేల్చారు. కేంద్ర అధ్యయన కమిటీ కూడా, కేంద్రానికి సంబంధించిన ఒక బృందం వచ్చి కూడా దాదాపుగా వారం రోజుల పాటు పరిశీలించిన తర్వాత ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. కాళేశ్వరంలో ఎట్టి పరిస్థితుల్లో నీటి నిల్వ ఉండకూడదు. నీటి నిల్వ ఉంటే కనుక ఖచ్చితంగా పిల్లర్లు ఇప్పటికే పగుళ్ళొచ్చాయి. పగుళ్ళొచ్చిన పిల్లర్లో వాటర్ వెళ్ళి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టే కనిపించకుండా పోతుందని చెప్పి వాళ్ళు తేల్చారు. కానీ ప్రాజెక్టుని మళ్ళీ నిర్మాణం చేయాలని కూడా చాలా టైం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి నిల్వను ఉంచకుండా కూడా ప్రస్తుతం అయితే నీళ్లు పూర్తిగా బయటికి వెళ్ళిపోయే విధంగా కాళేశ్వరంకి సంబంధించిన గేట్లు అయితే ఓపెన్ చేసి పెట్టారు. కానీ ఇప్పటికిప్పుడు మళ్ళీ నిర్మాణం జరిపినా ఎంత మేర అందుబాటులోకి వస్తుంది, మళ్ళీ ఆ పిల్లర్లను రిపేర్ చేసినా పనికొస్తాయా లేదా అనేది కూడా తదుపరి మళ్ళీ అధికారులను అక్కడ నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కానీ 38,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా 1,18,000 కోట్ల రూపాయల వరకు అంచనా వ్యయాన్ని పెంచి ప్రజాధనాన్ని క్లియర్గా వృధా చేశారని చెప్పుకొచ్చారు. ఫస్ట్ 38,000కి ఎస్టిమేట్ చేశారు, తర్వాత 78,000కి వెళ్ళింది, తర్వాత 1,18,000 కోట్లకు వెళ్ళింది. సో ఇన్ని దఫాలుగా పెంచడానికి గల కారణాలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రజలకు ఉపయోగపడకుండా కేవలం ప్రజాధనాన్ని తమ సొంత అవసరాలకు వాడుకునే విధంగా చేశారని అర్థమవుతుంది. మొన్నటికి మొన్న ఏసీబీ దాడుల్లో కూడా అంటే ఈఎన్సీ అనిల్ కుమార్ కానీ హరి ఓం పైన దాడులు జరిగాయి. మిగతా వాళ్ళపైన దాడులను చూస్తే కనుక ఖచ్చితంగా కాళేశ్వరం అనేది నిరుపయోగం అనేది వాళ్ళ దాడుల మట్ట అర్థమవుతుంది. ఒక్కొక్కరు 300-400 కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నారు. హైదరాబాదు కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ వివిధ చోట్ల ఫ్లాట్లు, విల్లాలు, మోకిల్లాలు, ఎకరాల భూములు. మళ్ళీ ఇలా ప్రజాధనాన్ని కాళేశ్వరం ఎలాంటి సంస్థ ఇచ్చిన ఆమ్యామాలకు వాళ్ళు లంచాలకు అలవాటు పడి కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలో నిర్మాణం పూర్తయినట్టు చూపించారు. అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి అనేది క్లియర్గా కనిపిస్తుంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని తానే నడిపించాడు. తదుపరి తన సొంత అల్లుడు మాజీ మంత్రి హరీష్ రావును పంపించి కేవలం అక్కడ తూతూ మంత్రంగా చెక్కింగ్లు చేయడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే టైం తీసుకోవాలి. అందులో ఇసుకలో నిర్మాణం చేయాలంటే చాలా వరకు టైం తీసుకోవాలని చెప్పి మాజీ ఇంజనీర్లు ఇప్పటికే చాలా సందర్భాలు చెప్పారు. కనీసం 5-6 ఏళ్ళ టైం పట్టాలి పిల్లర్ల నిర్మాణం తర్వాత. ఇప్పుడు కూడా మన హైదరాబాద్లో చూడొచ్చు ఎలాంటి చాలా వారి అంటే మిగతా పలు కంపెనీలు కూడా నిర్మాణం చేస్తున్నాయి. ఆ నిర్మాణం చేస్తున్న క్రమంలో కూడా ఆ పిల్లర్లు అనేది చాలా పకడ్బందీగా ఉండాలి. మనం మెట్రో నిర్మాణమే హైదరాబాద్లో చూడొచ్చు. ఎన్ని ఏళ్ళైనా కూడా మెట్రో నిర్మాణం పూర్తి కాదు. ఎందుకు పూర్తి కాదంటే ఆ పిల్లర్ల సామర్థ్యాన్ని పెంచే విధంగా పిల్లర్లకు సంబంధించిన నిర్మాణం ఎలా జరుగుతుంది, ఆ గ్రావిటీ ప్రకారం లోపలికి అంటే ఎంత లోతున పునాది తీస్తున్నారు, పునాది తర్వాత అక్కడ వేసే స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, అవన్నీ సమపాలలో జరుగుతున్నాయా, నిర్మాణం ఎత్తు దాటికి సంబంధించి అక్కడ పైన వేస్తే మళ్ళీ పైన వేసే పిల్లర్లకు సపోర్ట్గా ఉంటుందా, వాటికి ఈ కాళేశ్వరం నిర్మాణంలో గేట్లు బిగిస్తే కాళేశ్వరం ఆగుతుందా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా సీనియర్ అధికారులైన అనిల్ కుమార్ కానీ మిగతా ఏవి పట్టించుకోలేదు. కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం వీళ్ళందరినీ దబాయించినట్టుగా తెలుస్తుంది. తనకో 10 రూపాయలు వస్తే వీళ్ళందరికో 3-4 రూపాయలు వచ్చే విధంగా ఈ లంచాలనేది పంచుకోవడం వల్లనే ఈరోజు కాళేశ్వరం నిరుపయోగమైంది. 1,18,000 కోట్ల నిర్మాణ వ్యయం అనేది కూడా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇప్పటికి కూడా వడ్డీ రూపేణా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తూనే ఉంది. ఆ పవర్ ఉత్పత్తి జరగకుండా కూడా ఒకవేళ కాళేశ్వరం ఉపయోగంలో ఉన్నా కూడా పవర్ ఉత్పత్తికే దాదాపుగా 10,000 కోట్లు అవుతాయని చెప్పి అప్పుడే వాళ్ళు బయటకు చెప్పారు. సో ఈ క్రమంలో అంటే పంపింగ్ ద్వారా బయటకు నీళ్లను పంపించడం, ప్రతి చోటు నుంచి మేడగడ్డ నుంచి సుందిల్లా అన్నారం ఇట్లా రకరకాలుగా పంపించడం. సో మొత్తం ఓవరాల్ వ్యవహారంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎంత నిరుపయోగమో కమిషన్ నిగ్గు తేల్చింది. కమిషన్ అంటే పలు రకాలుగా పలు సందర్భాల్లో చాలామంది మాజీ ఇంజనీర్లను
అప్పటికి సంబంధించిన పనిచేసిన వ్యక్తుల్ని గతంలో ఎవరైతే ఆ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారో వాళ్ళందరూ కూడా పిలిపించి చాలా రకాల సూచనలు సలహాలు తీసుకుంది. కేంద్ర బృందం నుంచి కూడా పలు నివేదికలను కమిషన్ తెప్పించుకుంది. సో మొత్తం ఓవరాల్గా ఒక 5-6 నెలల నుంచి కమిషన్ అయితే పలు రకాలుగా విచారణ జరిపింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా పిలిచింది. కేసీఆర్కు దాదాపుగా ఒక 20 నుంచి 25 క్వశ్చన్లు వేసింది. ఆ క్వశ్చన్కి మాత్రం రకరకాలుగా తన ప్రమేయం ఏముంది అంత అధికారుల చేతిలో ఉన్నట్టుగా కమిషన్కు చెప్పిపోయారు. హరీష్ రావు కూడా తను ఒక మ్యాప్ను చూపిస్తూ కాళేశ్వరం నిర్మాణం ఎలా చేపట్టాం అప్పుడు జరిగిన తీరుతెన్నులు చూపించారు. కానీ ఇప్పుడు కమిషన్ నివేదికలో ఎంత తప్పు జరిగింది, కాళేశ్వరం కట్టిన తర్వాత పాడైపోవడానికి కారణం అనేది కూడా పూర్తిగా తేలిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అనేది ఉద్యమం ఏర్పడింది. ఉద్యమం తర్వాతనే నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవన్నీ జరిగాయని చెప్పుకొచ్చారు. కానీ ఈరోజు ఆ నీళ్లే ప్రజల పాలిటే శాపమయ్యాయి. ఆ నీళ్లపైన కట్టిన ప్రాజెక్టులే ప్రజలపైన గుదిబండగా మారాయని చెప్పి అందరూ విమర్శిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. 1,18,000కు ప్రజలపైన పన్నులు వేసి వడ్డీలు కట్టి చెల్లించడమే ఇదా ప్రాజెక్టు నిర్మాణం చెప్పి అందరూ విమర్శిస్తున్నారు. మరి మాజీ మంత్రి హరీష్ కానీ, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారంటే వాళ్ళ నుంచి పలు దఫాలుగా రాజకీయమైన విమర్శలు తప్పితే, రాజకీయమైన అటాకింగ్ తప్పితే వేరే ప్రజలకు సంబంధించిన ఒక్క మాట కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేశామని చెప్పి ఒక మాట కూడా వాళ్ళ నోటి నుంచి ఇప్పటికీ సరిగా రాదు. ఎప్పుడు ఏదో రకమైన డిజైన్ వేసి కాళేశ్వరంను తుమ్మిడిహట్ట నుంచి మేడిగడ్డంకి ఎందుకు మార్చామని కొన్ని పాయింట్లు చెప్పగలుగుతారు. కానీ తుమ్మిడిహట్ట వద్ద ఎందుకు నిర్మాణం జరపలేని దానిపైన ఇప్పటికి కూడా డైరెక్ట్ ఆన్సర్ని ఎవరు చెప్పలేకపోయారు. సో మొత్తం ఓవరాల్గా కాళేశ్వరం నిర్మాణం అనేది డొల్లతనంతో కూడుకున్న పూర్తి నిర్మాణం 1,18,000 కోట్ల వ్యయాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద రుద్ది తెలంగాణ ప్రజల సొమ్ముని చెమటని రక్తాన్ని పిండేసే విధంగా చేశారనేది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే కమిషన్ ఇచ్చిన నివేదికను బట్టి అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓవరాల్గా దీనిపైన చర్చించి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. మిగతా మంత్రులు తమ తోటి మంత్రుల నుంచి కూడా సలహాలు తీసుకొని ఒక తప్పు జరిగితే ఆ తప్పుకు ఎలాంటి శిక్షలు వేయాలి, ఎలా ముందుకెళ్లాలని చెప్పి న్యాయ సలహాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అయినా మాజీ మంత్రులైనా చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్టం ముందు అందరూ శిక్షార్హులని కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రజలకు కూడా ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎవరైనా సరే అక్కడ మాజీ ముఖ్యమంత్రుల నుండి రాష్ట్రాన్ని ఏలిరాన సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా శిక్షకు దొంగతనం చేసిన వ్యక్తినా మిగతా ఏదైనా తప్పు చేసిన వ్యక్తినా కూడా శిక్షకు ఖచ్చితంగా చట్టం ముందు నిలవలసిందే. ఈ క్రమంలో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రాసిక్యూషన్లో కూడా విధి విధానాలు లేదంటే మళ్ళీ ఎలా ముందుకెళ్లాలి దానిపైన కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించిన తర్వాత, కేబినెట్లో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది. అయితే నగేష్, అంటే ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా మేము బయటికి వస్తాము, దీనికి సంబంధించి ప్రజలందరికీ కూడా వివరణ ఇస్తాము, ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తామని ఒకవైపు చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళ నివేదికలో మనం చూసుకుంటే కంప్లీట్గా కేసీఆర్ పేరే కనిపిస్తుంది. అంటే నేతలకు కూడా అంత ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయనకు సంబంధించి ర్యాండమ్గా డిజైన్స్ చేయడం కానీ, ర్యాండమ్గా నిర్మించడం కానీ ఇవన్నీ చేశారు. సో ఇవాళ నివేదికలో చూసినటువంటి ఆధారంగానే ఇకపై ఏ ఆఫీసర్ సిట్కి ఇవ్వాలా, ఏసీబీ నుంచి ఇన్వెస్టిగేషన్ ఇదంతా ప్రారంభిస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రారంభిస్తారనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ జరిగే మీటింగ్ అనేది కూడా కాళేశ్వరం పైన క్లియర్గా జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే బరాజుల వైఫల్యం జరిగిందని చెప్పి క్లియర్గా తెరిచారు. ప్లానింగ్ కానీ, నిర్మాణం కానీ, నిర్వహణ కానీ, పర్యవేక్షణ సంబంధిత అవకతవకల్లో కూడా క్లియర్గా పాత్ర ఉందని చెప్పి తేల్చారు. అంటే అంచనాల పెంపు, ఒప్పందాలకు సంబంధించిన సవరణ, గ్యారంటీల విడుదలకు కూడా ఒత్తిడి చేశారని చెప్పి క్లియర్గా పేర్కొన్నారు. KIPCL ముసుగులో కూడా గత ప్రభుత్వం పూర్తిగా అక్రమాలకు పాల్పడిందని చెప్పి కూడా నివేదికలో పేర్కొన్నారు. అంటే ఓవరాల్గా కాళేశ్వరానికి సంబంధించి అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలేంద్ర కుమార్ జోషి కానీ, సీఎం కేసీఆర్ అదనపు ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ కానీ, నీటిపారుదల మాజీ ENC అనిల్ కుమార్ కానీ, మిగతా ENC హరిరామ్ల పాత్ర బరాజుల ప్లానింగు, నిర్మాణాలు, పనుల నిర్వహణ, పర్యవేక్షణ సంబంధించిన అవకతవకలు పూర్తి పాత్ర ఉందని చెప్పి క్లియర్గా తీర్చారు. అంటే కాంట్రాక్టర్లతో ఒప్పందాల సవరణ, వారికి ఫైనాన్షియల్ గ్యారంటీలు విడుదల విషయంలో కూడా అధికారులపై కేసీఆర్ ఒత్తిడి తీసుకురావడం, మొత్తం ఓవరాల్ వ్యవహారంలో మేడిగడ్డ బరాజు 2023 అక్టోబర్ 21న కుంగిపోగా వాటికి సంబంధించి తదుపరి తాము ఎట్లా బయటపడాలనే దానిపైన కూడా వాళ్ళది మీరన్నట్టుగా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు కాళేశ్వరాన్ని ప్రజల కోసం తీసుకొచ్చాము, ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళమంటున్నారు. అంటే అక్కడ జరిగిన నిర్మాణాన్ని చాలా తక్కువ స్థాయిలో చూపిస్తున్నారు. అంటే కేవలం పగుళ్ళు జరిగాయి, పగుళ్ళకు కనుక సిమెంటు
కాంక్రీట్ వేస్తే మళ్ళీ ఆ ప్రాజెక్టుని ప్రజల అవసరాలకు తీసుకురావచ్చు అని చెప్తున్నారు. కానీ దాదాపుగా 19కి సంబంధించిన పిల్లర్లలో ఒక్కొక్క పిల్లరు ఎత్తు, వాటికి సంబంధించిన విడుతు కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఇంజనీర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద నీరు వస్తుంటుంది. వరద నీరు ద్వారా ప్రాజెక్టు కుంగిపోతుందా, పూర్తిగా ఆ వరద నీరు భారీగా వస్తే కనుక కొట్టుకుపోతుందన్న విషయాన్ని కూడా ఇందులో నిర్వహణ లోపాన్ని క్లియర్గా చూపించారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీగా విమర్శలు రకరకాలుగా చేయొచ్చు. ఒకవేళ కమిషన్ నివేదికను కూడా ఒత్తిడి తీసుకొచ్చి రాపించారని చెప్పి ఆరోపించవచ్చు. కానీ 1,18,000 కోట్ల నిర్మాణ వ్యయాన్ని ఎప్పుడు పూడ్చాలి, ఎన్ని వందల కోట్ల రూపాయలు ప్రజలపైన పన్నులు వేసి చెల్లించాలి, అది ఎప్పటికీ పూర్తవుతుంది అనేది కూడా ఒక క్లారిటీ లేదు. సో ఇప్పటికైతే ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులో లేదు. కట్టిన 3 ఏళ్లకే కుంగుబాటు, అలాగే పిల్లర్ల పగుళ్ళు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రాజెక్టు ప్రస్తుతం అందుబాటులోకి లేదు. దానికి సంబంధించిన లాభాలు కనీసం ప్రజలు చవి చూడాలి. కానీ ప్రజలకు ఇప్పటికి కూడా ఆ నీళ్లు అందడం లేదు. ఆ నీళ్ళ ద్వారా 1,00,000 హెక్టార్లకు పైన పంట పడుతుందని చెప్పి ఆ పంటకు సంబంధించిన అంచనా వేద్దామంటే కూడా ప్రస్తుతం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది. ఎందుకంటే పగుళ్ళ ద్వారా నిరుపయోగం ఉంది. సో ఓవరాల్గా తప్పు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కావచ్చు, అలాగే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాధ్యులే. అధికారులపైన ఒత్తిడి తెచ్చి ఇష్టాను రీతిలో ప్రాజెక్టు కట్టడం కాదు. ప్రాజెక్ట్ అనేది ఒక నిర్మాణం జరిగితే అది 100 ఏళ్ళ 150 ఏళ్ళ ప్రజలకు ఉపయోగం ఉండాలి. ఆ ప్రాజెక్టు కడితే కనుక ఎప్పటికప్పుడు చరిత్రలో అంటే మున్ముందు తరాలు, భవిష్యత్ తరాలు కూడా చెప్పుకునే విధంగా ఉండాలి. కానీ చెప్పుకునే విధంగా లేకుండా ఒకనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు కడితే పగిలిపోయింది, కుంగిపోయింది అన్న మాటలు అయితే ప్రస్తుతం వాళ్ళను వేధించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కమిషన్ నివేదికను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్లో ఎలా ముందుకెళ్తుంది అంటే ఏసీబీ ద్వారా వెళ్తుందా, లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థను తీసుకొని వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళందరినీ పిలిపించి విచారణ చేపడుతుందని కూడా తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇవాళ కేబినెట్ మీటింగ్ తర్వాత తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించనుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా కాళేశ్వరంపై 10 పేజీలతో అధికారుల నివేదిక సిద్ధమైంది. ప్రస్తుతం ఆ నివేదిక నా చేతిలో ఉంది. సో దానికి సంబంధించి చూద్దాం మనం ఎందుకు రెస్పాన్సిబుల్ అని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని అంశాలను కూడా మనకి